స్టార్ట్ చేసిన. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. చాలా లేట్ గా వచ్చినాం ఇక్కడికి. మేము వచ్చే వరకు 3 అయిపోయింది. కొంచెం హెడ్ ఏక్, నిద్ర సరిపోవట్లేదు. ఇంకా ఇంట్లోనే పూజ అవంతా అయ్యి మళ్ళీ కొంచెం తిని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో మా మమ్మీ వచ్చే వరకు వేడి వేడిగా అన్ని చేసి పెట్టింది అనమాట. మేము ఇంక ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ వేడి వేడిగా కూరలు వండి పెట్టింది అనమాట. మటన్ కర్రీ, చికెన్. ఇక సంక్రాంతి అంటే అంతే అవే ఉంటాయి కదా, పూరీలు, బగారన్నము అవన్నీ చేసింది. మమ్మీ చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. సొద్దా. ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి కైట్స్ ఎగరేస్తున్నారు, పైన ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుంది టైమ్. లైట్ వేస్తావు, నేనేస్తావు. ఇంకో బగారన్నం లేట్ అయిపోయింది కదా, ఎక్కువ తినలేకపోయినాం. బగారన్నము, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇక్కడ వచ్చేసి పూరీలు ఇవన్నీ చేసినారు. సో ఇప్పుడు ఒక రీల్ చేద్దాం, మంచిగా రెడీ అయి ఉన్నాం కదా. నేను, మా కోడలు, మా వదిన రీల్ చేద్దామని అనుకుంటున్నాం. టెరెస్ పైకి వెళ్ళి చేస్తాము. సో చలో. మా వదిన వచ్చేసి ఇట్లా రెడీ అయింది. హాఫ్ సారీ వేసుకున్నాం అనమాట అందరం. ఇగో మా కోడలు ఇట్లా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు అందరం కలిసి టెర్రస్ మీదకి వెళ్తాం. చలో చలో. సో అనుకోకుండా మాది మ్యాచింగ్ అయింది అనమాట. వదినదేమో బ్లూ అండ్ పింక్, నాది కూడా సేమ్ అంతే. లక్కీ చలో. ఇప్పుడైతే టెర్రస్ మీదకి వెళ్తున్నాం. లిఫ్ట్ యూజ్ చేద్దాం లక్కీ అని అంటే మా లక్కీకి భయం అవుతుంది లిఫ్ట్లో ఎక్కడం. అందుకే ఇంక ఇట్లనే వెళ్ళిపోతున్నాం. 5th ఫ్లోర్. యాక్చువల్లీ మేమున్న దగ్గర అంతా ఎవ్వరు ఎగరేయట్లేదు అనమాట కైట్స్. ఏం తెలుస్తలేదు కూడా అక్కడ. సో ఇక్కడైతే ఫుల్ టెర్రస్ మీదకి వెళ్తే తెలుస్తుంది ఒక వైబ్, ఫెస్టివల్ వైబ్. చాలా బాగుంటుంది ఇక్కడ టెర్రస్. టైం 5:30 అవుతుంది, అయినా కానీ ఎంత మంచిగా ఉంది. అందరు టెర్రస్ మీదనే ఉన్నారు. మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా మా రుద్దు పిల్లలు పైన ఉన్నారనమాట. సో మేము ఇక్కడ నించున్నాం. ఏదైనా రీల్ చేద్దాం మనీష్. ఇంక ఈవినింగ్ అయిందంటే చాయ్ కంపల్సరీ కదా. సో ఇప్పుడు మా మమ్మీ అందరికి చాయ్ పెట్టిస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా జాగరీ పౌడర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు, నో షుగర్. చాయ్ మురుకులు అప్పాలా? నైట్కి ఏం కుకింగ్ అయితే ఏం లేదు కదే. రైస్ వేడివేడిగా చేసుకోవాలంతే. ఇంకా పూరీలు ఉన్నాయి, బగారన్నం ఉంది, మటన్, చికెన్. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. పొద్దున అసలు నిద్ర ఉంటలేదు కదా, ఫుల్ నిద్ర వస్తుంది. పిల్లలు కిందికి పోయినారు ఆడుకోవడానికి. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని పండుకుందామని చూస్తున్నా కొంచెంసేపు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు. ఫిష్ పులుసు, మటన్, ఫిష్ ఫ్రై. ఇక్కడ రెడీగా పెట్టేసింది, పేస్ట్ పట్టేసింది. ఆనియన్స్, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసేసి, ఇప్పుడు ఇందులో జీలకర్ర, మెంతులు వేసి, కరివేపాకు వేసి ఆ పేస్ట్ ఇందులో వేసేస్తుంది. సింపుల్. కొన్ని మెంతులు, కరివేపాకు, కరివేపాకు ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది.
కొన్ని వాటర్ వేసి పట్టినా. చింతపండు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డనా, అల్లం వెల్లిగడ్డ, కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫిష్ పులుసులో. వాటర్, థిక్నెస్ ఇంకా మీకు ఎట్లా థిక్గా ఇష్టమా లేకపోతే పల్చగా ఇష్టమా చూసి వాటర్ వేసుకోవాలి. ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మటన్. నేను చేస్తాను మటన్. పైకి వేసి వస్తాం మమ్మీ, టెరస్ పైకి జాయింగే. అరే బ్యూటిఫుల్ వ్యూ. अच्छा है ना, देखो इकड़ा व्यू. It's so beautiful, yeah. नहीं दे रहा ना, सोच ले दो दे जल्दी, दो दे बेटा. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. నైస్. టైం 5:30 అవుతుంది. రుదు ఎగరేసుడు తక్కువ, పతంగులు పట్టుడు ఎక్కువ. లక్కీ హాయ్ చెప్పు అందరికి. అందరికి హాయ్. అందరికి అందరికి హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. అయిపోయింది ఇక, హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్, ఇంకా 2 days ఉన్నాయి. మళ్ళీ అన్ని రొటీన్ స్టార్ట్. 1 week మంచిగా ఎంజాయ్ చేసినారు పిల్లలు కూడా. వీళ్ళు పతంగ ఎగిరేసుడేమో కానీ డీలోజ్లు. ఇప్పుడే టెరెస్ మీదకి అయితే వచ్చేసినాం మేము. ఇన్ని కైట్స్ ఎగరేస్తారు మొన్నటి నుంచి ఇప్పటికీ వీళ్ళకి. అదేందో కైట్ కొన్న దానికన్నా మజా పట్టిన దానికే ఎక్కువ వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రెస్టీజ్ పట్టుకోవాలి, దాన్ని మళ్ళా చుట్టేసి మళ్ళా పే చేయాలి, కట్ చేయాలి, అన్నీ కిక్కు వేరు. మాకు వంట చేయాలి, తినాలి, గిన్నెలు కడగాలి, మళ్ళీ వంట చేయాలి, అందులో కిక్ వేరు. ఇంకేమంటారా? అయ్యో
अकड़ इधर आओ, पीछे आओ, मेरे पीछे आओ। మా వదిన ఇప్పుడు మ్యూజిక్ పెడుతుంది. ఎందుకు పెడుతుందేమో, నాకు కాపీరైట్ వస్తుంది. मेरे पीछे आओ, मेरे पीछे आओ। మళ్ళీ ఎప్పుడు मत लगाओ, मत लगाओ। నెక్స్ట్ ఫెస్టివల్ ఏం ఫెస్టివల్ ఏం కలవం. శివరాత్రి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. జస్ట్ మేము కలిసేది అంటే నవరాత్రి, సంక్రాంతి అంతే. దివాళీ, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అన్నీ ఇంకా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు కదా. ఇరిగిపోయిందా? లక్కీకి వజసే పోయిందా? डैडी ఆడ పెట్టిండు. నేను కాదు. మేము పైనుంచి వచ్చేసరికి మా మమ్మీ పూరీలు రెడీ చేసేసింది. పూరి ఇంకా వడ చేయలే కదా. ఇప్పుడు నేను మటన్ వండుతాను. మటన్ అందరి కోసం చాయ్, ఏదైనా లేకపోయినా చాయ్ కావాలి టైంకి. లక్కీ చాయ్. మమ్మీ సంక్రాంతి టైంలో కంపల్సరీ పెద్దోళ్ళకి దీపం ముట్టిస్తారు కదా. అంటే సంక్రాంతి రోజేనా లేకపోతే ఎప్పుడైనా ముట్టియచ్చా? 3 రోజులు. ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్గా మటన్ కర్రీ చేస్తున్నాను. ఎక్కువ ఏం తెప్పియలే మటన్, ఎందుకంటే నేను ఆల్రెడీ మటనే వండినాం. డాడీకి దీపం ముట్టియాలి కాబట్టి మటన్ కంపల్సరీ ఉండాలి. కలేజా, ఐ మీన్ లివర్ ఉంటుంది కదా, సో లివర్ కూడా ఉండాలి అని చెప్పేసి మటన్ తీసుకొచ్చినారు. సో అది నేను వండుతున్నాను. సింపుల్గా ఆనియన్, టమాటోస్ వేసేసి చేస్తున్నాను. హోల్ గరం మసాలా ఫస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మటన్ కుక్కర్లో కుక్ చేయడం కన్నా కడాయిలో లేదంటే గిన్నెలో కుక్ చేస్తే చాలా టేస్టీగా అవుతుంది. కుక్కర్లో తొందరగా బాయిల్ అయిపోతుంది కదా, దాని టేస్ట్ అంత బాగా అనిపించదు. సో కొంచెం టైం ఉంటే కడాయిలో కుక్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మా మమ్మీ అన్నీ రెడీగా పెట్టింది. ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేయడమే అందులో. కింద కూర్చొని ఓ వడ కోసం ఉల్లిగడ్డ, చేప కూడా పెట్టేసి వడలు. వడలు ఫ్రై. ఉంటా. ఇక్కడ మటన్ కర్రీ అవుతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై హలో,
చాలాసేపు తర్వాత ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది సంక్రాంతి, తిన్నాను, ఫుడ్ తిన్నాను, అందరం తినేసినాము. ఇంకొంచెం కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాము. బయటకు వెళ్తే ఫుల్ చల్లగా ఉంది, అందుకే ఇక లోపలికి వచ్చి దుప్పటి కప్పుకొని కూర్చున్నాము. మంచిగా అనిపించింది. ఈ 3 days ఎట్లా అయిపోయినాయో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి స్కూల్ స్టార్ట్. సో అంతే అనమాట. ఈ చిన్న వీడియో నాకు ఎక్కడెక్కడైతే కుదిరిందో అట్లా వీడియోస్ చూపించినాను అనమాట. సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో ఇప్పుడు మా హస్బెండ్ అనే వాళ్ళు ఇట్లనే కూర్చున్నారు. సో ఇంకా ఫుడ్ తిన్న తర్వాత మేము వెళ్ళిపోతాం. ఎట్లా అంటే కూర్చురంటే ఆడ కూర్చుర్రు, ఇట్లా కూర్చురంటే అట్లా కూర్చురు, అది కాదు, కూర్చొని వాళ్ళు సిట్టింగ్ చేసి కంపల్సరీ కదా, లైక్ సంక్రాంతి అంటేనే కంపల్సరీ అది. సో అంతే అన్నమాట. ఇంకా కొంచెం కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి, లేట్ అవుతుంది. సో హస్బెండ్ కోసం ఎందుకు మీరెందుకు పోమంటారు కానీ మేము ఉంటలేము. సో హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పిల్లలు యాజ్ యూజువల్ లొల్లి పెడుతుర్రు, టీవీ చూస్తుర్రు. ఇప్పుడే స్వీట్ కూడా తిన్నాం అనమాట. చాలా రోజులు అయింది స్వీట్ తినాక. ఏందది, కజ్జికాయనా? కజ్జికాయ ఏందది? మడత కాజా. మడత కాజా తెచ్చినాం అనమాట. లైక్ ఎందుకు ఊకే మడత కాజా తెచ్చినాం. అయితే ఏమైతుంది వదినా, అది ఏమంటారు, ఊకే కలాకన్ అవి ఇవి ఎందుకు, గులాబ్ జామున్ అని చెప్పేసి మడత కాజా తీసుకున్నాము. చాలా స్వీట్ షాప్ కి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఫ్రెష్ గా కనిపిస్తుంది అనమాట, కోవాది. సో ట్రై చేద్దామని తీసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉండే. సో మళ్ళీ ఇంకొక ట్రిప్ ఇంకొకసారి తినాలన్నమాట. సో మాది ఇది నడుస్తూనే ఉంటది. ఇంకా స్వీట్ తినాలన్నమాట. మళ్ళీ కొంచెం మాట్లాడి మాట్లాడి అరిగిపోతాయి కదా. సో మళ్ళీ ఏమన్నా మమ్మీ వేడి వేడిగా వడలు చేసిస్తే అవి కూడా తినేసి ఇక వెళ్ళిపోతాం అనమాట. నువ్వేం బొమ్మనలే. అట్లా మా సంక్రాంతి ఇట్లా అయిందనమాట. ఇట్లనే రావడం, తినడం, పతంగులు ఎగిరేసుడు, కథ మళ్ళీ తినడం, తిన్నది అరిగే వరకు మాట్లాడడం. సో ఇట్లా అయింది. సో లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం బెటర్ గా అయింది. లాస్ట్ ఇయర్ అయితే ఎవరు లేకుండే. మా హస్బెండ్ ఏమంటారు విజయవాడ వెళ్ళినారు, ఇంకా అందరు అన్నయ్య వాళ్ళు జాబ్స్ కి వెళ్ళిపోయినారు, అట్లా ఉండే. మా వదిన వాళ్ళు కూడా లేకుండే. సో ఈసారి మాత్రం అందరం కలిసి ఉండే. సో మంచిగా అనిపించింది. అన్న వాళ్ళు డ్యూటీకి వెళ్ళినా సరే, మా హస్బెండ్ ఆయన పని చేసుకున్నా సరే, అందరం కలిసి ఉండే అనమాట. సో మంచిగా అనిపించింది. ఈ రోజు మా అన్నయ్య కూడా కైట్స్ ఎగరేసినాడు అనమాట, కొన్ని ఇయర్స్ తర్వాతన. సో పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. వాళ్ళకి టైం కుదరదు అనమాట, షాప్ కి వెళ్తారు కదా, సో టైం కుదరదు. సో ఈ రోజు వీక్ ఆఫ్ వచ్చింది కాబట్టి మా హస్బెండ్ కూడా ఆఫ్ తీసుకున్నారు ఇవాళ. సో మంచిగా కైట్స్ అయితే ఎగిరేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. కొన్న పతంగులు ఎగిరేసే దానికన్నా ఎంజాయ్మెంట్ వేరేది. కట్ చేసినప్పుడు ఆ పతంగులు దొరికినప్పుడు వాళ్ళకి చాలా చిన్న పిల్లల్లాగానే ఎట్లా చేసారు కదా. మా హస్బెండ్ అయినా, ఇంకా మా అన్నయ్య అయినా సరే, మా పిల్లలైనా సరే, ఎట్లా అంటే ఆ వచ్చిన పతంగు దాని దారం పట్టుకోవడం, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళది వేరే ఉండే అనమాట. అరే పతంగు వస్తుందా, అరే పతంగు వస్తుందా, పతంగు వస్తుందా. నిజంగా చాలా ఎంజాయ్ చేసినారు అనమాట ఈసారి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. అంతే అనమాట. ఇక మా ముచ్చట్లు ఇట్లనే కంటిన్యూ అయితేనే ఉంటాయి. సో ఇట్లా వీడియోలు అన్ని తీస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది అనమాట, నాకే ఎడిటింగ్ కష్టం అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి, ఓకేనా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇక నెక్స్ట్ ఎప్పుడు తీస్తానో తెలియదు వీడియో, ఎందుకంటే ఇప్పుడు అందరం కలిసి ఉన్నాము, సంక్రాంతి కాబట్టి తీసినాను, కుదిరింది చలో తీద్దాం వీడియోస్ అన్నట్టు తీసినాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైతుందో తెలియదు. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. బాయ్ మమ్మీ, బాయ్ చెప్పు మమ్మీ. చలో బాయ్.